నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ గత కొన్ని రోజులుగా కూడా మహిళలను ఉద్దేశించి ఎటువంటి కామెంట్స్ చేస్తుందో మనం అందరం చూస్తూనే ఉన్నాము. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పైన కానివ్వండి, అంతకుముందు అమరావతి మహిళల పైన కానివ్వండి, మరి తాజాగా అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారి పైన చేసినటువంటి కామెంట్స్, ఆయన తల్లి పైన చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ నూకరాజు నాయుడు గారు. నమస్తే సార్. నమస్కారం. అంబటి రాంబాబు మరి ఈరోజు తిరుమల కల్తీ నెయ్యి కేసు పైన ఆయన నిరసనలు వ్యక్తం చేస్తూ, అంటే ఫ్లెక్సీల గొడవల్లో ఆయన గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ఫ్లెక్సీలు చింపేస్తానంటూ కామెంట్స్ చేస్తూనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన చేసినటువంటి కామెంట్స్, ఆయన తల్లి పైన చేసినటువంటి కామెంట్స్ ఏ విధంగా చూడాలి సార్? మానవత్వం నశించిపోయింది అనిపిస్తుంది. రాజకీయాల్లో ఇంత నీచానికి దిగజారిపోయి మాట్లాడుతున్నారంటే ఏ రకంగా ఆలోచించాలా? ఇప్పుడు మనకి ఒక గౌరవం మర్యాదలు ఉంటుంటాయి. సెలబ్రిటీ అన్న తర్వాత కానీ, అలాగే రాజకీయ నాయకులు అన్న తర్వాత కానీ సమాజంలో యువతంతా కూడా అలా అనుసరిస్తూ పెరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఇంత నీచంగా ఎక్కడా మానవత్వం లేకుండా, మంచితనం లేకుండా 4 సంవత్సరాల 4 విడతల ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక సుదీర్ఘ రాజకీయ నాయకుడు, పెద్దవాడు, వయసులో కూడా చాలా పెద్దవాడు, కానీ ఇంత సంస్కారం లేకుండా మాట్లాడిన అంబటి రాంబాబుని ఏ రకంగా వర్ణించాలి, ఏమని చెప్పాలో అసలు అర్థం కావట్లా. చాలామంది మానవత్వం ఉన్న మనుషులు ఇదేమి రాజకీయంరా, ఇంత నీచంగా ఉంటుందా, ఇంత దిగజారిపోతారా, ఇదే నా బతికేది, ఇలా బతికే కంటే చావండ్రా, ఇలాంటి ఎదవలు సత్తే మంచిదని చెప్పి అనుకుంటున్నారు. నిజంగా అంత బాధ ఇస్తుంది. ఇంత మాటమ్మా. ఇప్పుడు ఇంకొక అంశం సార్, పార్టీలో అంటే వాళ్ళ పార్టీ మహిళలకైతే ఒక న్యాయం, మిగతా పార్టీ మహిళలు కానివ్వండి, పార్టీ అధినేతల తల్లులు కానివ్వండి, అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తల్లి ఈ లోకంలోనే లేరు, దేవుడితో సమానం అంటారు. మరి అటువంటిది ఇటువంటి కామెంట్స్ చేయడం, ఈవెన్ గారు అని పెట్టకపోతే మా భారతి మేడంని ఈ విధంగా మాట్లాడుతున్నారా అని కొందరు అంటూ ఉంటారు. మరి ఇది ఎక్కడ న్యాయం, ఇది ఎక్కడ, అంటే ఏ విధంగా చూడాలి, వీళ్ళ పోర్ట్రేషన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు వాస్తవంగా ఇది ఒక డ్రామా ఏమో అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఎందుకంటానంటే వైసీపీ పార్టీ మరుగున పడిపోయింది. ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో గాలి కూడా కనిపించట్లా, ఏం మాట్లాడో అర్థం కావట్లా. మధ్యలో వచ్చినటువంటి ఈ కల్తీ నెయ్యి కేసు ఒకటి, దాన్నేమో సిట్ ఏం చెప్పింది, పూర్తిగా నెయ్యే కాదని చెప్పేసిన తర్వాత వీళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లా. మొండిగా ముందుకు రావాలి, ఏదో గందరగోళం సృష్టించి ఈ సోషల్ మీడియాలో లైన్లోకి రావాలనే ఆలోచన తప్ప నిజంగా ఇంత ఘోరంగా మాట్లాడతాడని చెప్పి ఊహించలేదు ఎవరు కూడా. మాట్లాడకూడదు కూడా. అంటే ఇప్పుడు అంబటి రాంబాబు గారిని చాలామంది ఏమంటారంటే చాలా సీనియర్ నాయకుడు, ఆయన రాజకీయాల్లో కొన్ని విలువలు తెలుసు. ఇప్పుడు 2019 నుంచి 24 వరకు అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి ఒత్తిడి వల్ల కానివ్వండి, లేదంటే పార్టీ నుంచి వచ్చే ఒత్తిడి వల్ల ఆ విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పన్నారు. ఇప్పుడు బహిరంగంగా మీడియా ముందు ఇటువంటి కామెంట్స్ చేయడం అంటే ఏ రకమైనటువంటి స్ఫూర్తిని వాళ్ళ కార్యకర్తలకు ఇస్తున్నారు, ప్రజలకు చెప్తున్నారు, ఏ విధంగా చూడాలి? స్ఫూర్తి కాదండి, నేను ఏమంటానంటే అతపాతాళంకి వెళ్ళిపోయాడు. ఇంకా చరిత్రహీనుడిగా మిగిలిపోవడానికి తన గొయ్యి తనే తవ్వుకున్నాడు. నిజం ఇది. లేదా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఈ కల్తీనే వ్యవహారం మరుగున పడాలంటే మనం ఏదో గందరగోళం సృష్టించాలి, అరాచకం సృష్టించాలి, జనాల్ని ఏదో రకంగా కన్ఫ్యూజ్లో పడేయాలనే ఆలోచనతో చేసిన పని కానీ అయ్యి ఉంటుంది. కానీ లేకపోతే ఇంత నీచమా, ఇంత దుర్మార్గమా? అసలు మనిషా పశువా? పశువులకు మాట్లాడతాడా మనిషి? చాలామంది అంబటి రాంబాబు గారిని ఆంబోతంటుంటే ఏమో అనుకున్నా, ఇంత నీచానికి దిగజారిపోయి మాట్లాడాలా? నీ తండ్రి వయసు అతంది, నీ తండ్రి వయసు, అసలు బుద్ధి జ్ఞానం ఉందా? అసలు అలా మాట్లాడొచ్చా? అందులో నీ రాజకీయ నాయకుడు అసలు మాట్లాడకూడదు. ఏదో రోడ్డు మీద తిరిగేటటువంటి అలగా జనం తాగిపోతోళ్ళు ఉంటుంటారు అక్కడక్కడ, వాళ్ళు సోయి తప్పిపోయి మాట్లాడతాడు. సోయి ఉండి సంస్కారం లేకుండా మాట్లాడాడంటే ఇతను ఏ రకంగా వర్ణించాలా? కోపం వచ్చేస్తుంది నిజంగా. ఇలాంటి వ్యక్తులా మనల్ని పరిపాలించేది, ఇలాంటి నాయకులా మనల్ని ఉద్ధరించేది అనిపిస్తుంది. కాబట్టే ఇతనే కాదు, ఇతని నాయకుడికే బుద్ధి లేదు వాస్తవంగా చెప్పాలంటే. ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి తంతిది. ఈయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, వీళ్ళ నాయకుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సంస్కారాన్ని భూస్థాపితం చేసేసాడు. సంస్కారం అంటే ఏదో తినే వస్తువా అన్నంతగా ఏదో చేసేసాడు తప్ప అసలు సంస్కారం అనేది ఎక్కడా లేకుండా, మానవత్వం అనేది ఎక్కడా లేకుండా మనిషినే
ఆలోచన కూడా లేకుండా మా రాజకీయాన్ని సర్వనాశనం చేశారు వీళ్ళు. కాబట్టి ఈవేళ అంబటి రాంబాబు అనేటటువంటి వ్యక్తిని ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరితేనే, తగిన బుద్ధి చెప్తేనే ఇలాంటి నాయకులు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడకుండా ఉండాలంటే ఈ దరిద్రుడికి బుద్ధి చెప్పాలి నిజంగా. అంటే ఇప్పుడు మీరమ్మో అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క వైసీపీ అనుకూల మీడియాలన్నీ కూడా అంబటి రాంబాబు పైనే పోలీసులు దాడి, లేదంటే టీడీపీ మూకలంతా కూడా దాడి చేస్తున్నారు అనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. అసలు ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంది కదా, పోలీసులు ఏం చేశారు, ఆయన ఏం మాట్లాడారు, కళ్ళు లేవు, కళ్ళు ఉన్నాయి కదా, కబోదులు ఏం కాదు కదా మాట్లాడేటోళ్ళు, కబోదులు కాదు కదమ్మా, కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి, మనకి ఉన్నాయి, వాళ్ళకి ఉన్నాయి కదా, మనం విన్నాం కదా. మరీ ఇంత నీచమైన రాజకీయం చేయాల్సిన అవసరం లేదు, అవసరమే లేదు. మరి ఎందుకు బతుకుతున్నాడో, ఎలా బతుకున్నాడో ఇతని నాయకుడు జగన్మోహన్ రెడ్డి తప్పు రాని ఒక్కసారి నోటంతా ఒక్క మాట చెప్పుడు. మొన్న ఏదో అక్రమ సంబంధం అంటే బయటకు వచ్చాడు తప్ప అంత ముందు రోజు జరిగినటువంటి గణతంత్ర దినోత్సవానికి బయటికే రాలా, కనీసం దేశ ప్రజలకి శుభాకాంక్షలు కూడా చెప్పలా. అంత అనాగరికంగా బతుకుతూ ఉంటారు వీళ్ళు. కాబట్టి ఇలాంటి నాయకుల్ని ఎప్పుడూ నమ్మకూడదు, ఇలాంటి నాయకుల్ని అసలు మనం ప్రోత్సహించకూడదు. ఇలాంటి నాయకులు చరిత్రహీనులుగా మిగిలిపోవాలి, మిగిలిపోతారు కూడా. ఇలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా ప్రజలు నమ్మకూడదని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు అంబటి చేసినటువంటి కామెంట్స్ని రాజకీయాల అతీతంగా మనం చూసుకున్నట్లయితే ఒక ముఖ్యమంత్రి పైన ఒక మంత్రిగా వ్యవహరించినటువంటి ఆయన ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారంటే ప్రజలు ఏమనుకుంటున్నారు? అదే కదా నేను చెప్పేదమ్మా, ఇంత చరిత్రహీనులు వీళ్ళు, చరిత్రలో సన్నాసుల్లో మిగిలిపోతారు. చరిత్ర వీళ్ళని క్షమించదు చెప్తున్నా. ఎందుకంటే రాజకీయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలను సర్వనాశనం చేశారు. సమాజంలో ఎవరినైనా సరే ఇష్టానుసారంగా తిట్టేయచ్చు, దేవుణ్ణి కూడా తిట్టచ్చు అనేటటువంటి ఒక ఇదిలోకి తీసుకెళ్ళిపోయారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఏవో కొన్ని అధికార దర్పంతో కొంతమంది మాట్లాడతారేమో, కాదు, వీళ్ళ కళ్ళు మూసుకుపోయి బయర్లు గమ్ముకోయి ఇష్టానుసారంగా తల్లిని, చెల్లిని, చిన్న చిన్న బిడ్డలను కూడా తిట్టించినటువంటి నీచ చరిత్ర కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ కాంగ్రెస్ పార్టీ. నిజంగా అంత దుర్మార్గులు, సమాజానికి పట్టిన చీడపురుగుల్లాగా సమాజాన్ని విచ్ఛిన్నకర శక్తుల్లాగా తయారు చేస్తున్నారు. వీళ్ళని చూసి యువత ఏం నేర్చుకోవాలండి? బూతులు నేర్చుకోవాలా? సంస్కారం వద్దా? మానవత్వం వద్దా? జగన్మోహన్ రెడ్డి అనేవాడికి నిజంగా సంస్కారం లేదు, మానవత్వం లేదు, మంచితనం లేదు, తల్లి లేదు, చెల్లి లేదు. తల్లి చెల్లిని కూడా గౌరవించలేనటువంటి ఓ నికృష్ట రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని జగన్మోహన్ రెడ్డి, మాలాంటి సామాన్యులు అడుగుతున్నారు, నీ టీమును మార్చుకో. అలాంటి దిగజారిపోయిన మాటలు మాట్లాడి సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకోకు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, లేకపోతే చరిత్రహీనంగా మిగిలిపోతాడని చెప్పి హెచ్చరిస్తున్నాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి.